గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మేము మామిడికాయలు తీసుకోవడానికి తోటకైతే వెళ్తున్నాం. థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైంది కదా మీకు. అయితే జర్నీలో అయితే ఉన్నామన్నమాట. మాకేంటో ఎండ వస్తుంది, ఒక పక్క వాన పడుతుంది, కాసేపు వాన పడుతుంది, కాసేపు ఎండ వస్తుంది. ఒక్కోసారేమో రెండు కలిపి మిక్స్ అవుతున్నాయి అనమాట. మీకు వాన పడుతుందా లేదా అనేది కమెంట్ చేసేసాయండి. నిన్న మేము స్వర్ణగిరి వెళ్ళామన్నమాట. ఇక్కడంతా బాగానే ఉంది. మా ఏరియా దాటి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేశాకైతే ఫుల్ వాన అనమాట. ఆల్రెడీ సగం దూరం అయితే వెళ్ళిపోయాము. అంటే 1 అవర్ పైనే ఉంది. మా ఏరియా దాటి ఒక 1 అవర్ అనమాట. హాఫ్ అన్ అవర్ కాదులేండి, 1 అవర్ అంటే సగానికి సగం వెళ్ళిపోయాము. ఫుల్ వాన అనమాట. ఇంకా అది కూడా షూట్ చేశాను, ఎడిటింగ్ అయిపోయాక పెడతా అనమాట. అయితే ఇంక ఈరోజు కూడా అంతే. ఇక్కడేమో ఎండొస్తుంది, కాసేపు వాన వస్తుంది, ఒక్కోసారేమో ఎండ వాన రెండు మిక్స్ అయ్యి కొడుతుంది. అందుకని కొంచెం లేట్ అయిందనమాట వెళ్ళడం. మేము లేట్ అయ్యేసరికి అక్కడ తోటలు మామిడికాయలు కూడా అయిపోయాయి అనమాట. అయితే సరే వచ్చేసాయండి. తోట అయితే చూపిస్తాను. ఇక్కడ రోడ్డు మీద కానొస్తుంది కదా, అదే అనమాట తోట. ఇక్కడ గాజుల రామారం దగ్గర ఉన్న కొంచెం దగ్గరలో తోట ఉండిద్ది అనమాట. ఎప్పుడు ఇక్కడికే వచ్చి తీసుకుంటాము. ఒక్కసారన్నా విజిట్ అవుతాం అనమాట. ఇక్కడ లాస్ట్ ఇయర్ సమ్మర్కి కూడా నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను, ఇలా తోటకొచ్చి మేము ఒక్కసారన్నా మామిడికాయలు తీసుకుంటాను అనేసి. అయితే ఆ తోట ఇదే అనమాట. చాలా ఉంటాయి ఇక్కడ, చాలా రకాల మామిడికాయలు ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క చెట్టు పెడతారో ఏమో. ఇక్కడైతే చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ మందులు కొట్టరా అంటే అది మనం చూడము. కాకపోతే ఏంటంటే ఇట్లా చెట్ల మీద నుంచే తెంపుకొని తీసుకొస్తారనమాట. ట్రేలు తీసుకొస్తారు. అయిపోతే ఈరోజు మార్నింగ్ అదే ఆఫ్టర్నూన్ ఈ టైంలోనే పండ్లన్నీ అయిపోయాయంట. అంటే పండుగ ఉన్నవి, పండినవి అయిపోయాయంట. మేము వెళ్ళేసరికి ఏమైందంటే పచ్చివే ఉన్నాయన్నమాట. అవి మనం తీసుకొని 1 వీక్ మగ్గబెట్టుకుంటే మంచిగా మగ్గుతాయి అన్నారు. కానీ అంత టైం టేకింగ్ మనకి తెలీదు, రాదు కూడా. గడ్డి అయి ఉంటే మంచిగా మగ్గనిస్తాం. కానీ అయితే చూసారు కదా, మేము వెళ్ళేసరికి మొత్తం ఇట్లా ఉన్నాయన్నమాట. కొన్ని ఉన్నాయి పండు, అది కూడా ఒక ట్రేనే ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా మేము ఆలోచించాం తీసుకుందామా వద్దా వెళ్ళిపోదాంలే అనుకునే టయానికి లోపల నుంచి ఇంకొకటి అయితే వచ్చిందనమాట. ఆటో అయితే వచ్చింది. ఆటోలో తీసుకొస్తారనమాట. అది ఒక కానొస్తుంది కదా, అలా ఆటోలో ట్రేస్ పెట్టుకొని తీసుకొస్తారనమాట. అవి వచ్చినాయి కూడా ఏమన్నా ఫుల్గా వచ్చినాయి అంటే అది లేదు, ఒక 3 రకాలు వచ్చినాయి. అవి కూడా హాఫ్ ట్రేనే వచ్చిందనమాట. ఇలా పింక్ కలర్ ఉన్నదాన్ని ఏదో చెప్పారు, నేను మర్చిపోయాను. అయితే ఇక్కడ మాత్రం చాలా ఉన్నాయన్నమాట. మేము తీసుకున్నది కేసరి మామిడికాయలు అయితే తీసుకున్నాం. మీకు ఐడియా ఉందా కేసరి మామిడికాయలు? మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అని కమెంట్ చేసేసేయండి. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. నేను తీసుకోవడం కూడా ఇది ఫస్ట్ టైమే అనమాట. ఇంకా బావ అయితే ఇక్కడ మామిడికాయలు తీసుకున్నాడు. ఇంకా మేమేమో ఒక్కసారి అట్లా రౌండ్ వేసి వద్దామని బయటకు వచ్చేసామన్నమాట. అయితే ఇక్కడ తీసుకొని బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట బావ. కేసరి మామిడికాయలు కేజీ అయితే తీసుకున్నాడు. రసాలు ఉన్నాయి, కేసరి ఉన్నాయి, చెరుకు కేసరి, అది చెరుకు రసాలు అని ఉన్నాయి, బంగినపల్లి, ఇంకోటి ఏదో ఆ పింక్ కలర్ దాన్ని ఏదో చెప్పారు. అది మీకు ఐడియా ఉంటే కమెంట్ చేయండి, నేనైతే మర్చిపోయాను. ఇంకా నేను కన్నయ్య ఇలా నుంచున్నాం, మా బావేమో ఇక్కడ బిల్డింగ్ వేపిస్తున్నాడు అనమాట. చాలా మంది క్రౌడ్ అయితే ఉంటారు. అసలు మనం మార్నింగ్ టైంలో వెళ్తే ఖాళీ ఉండదు అనమాట. ఈవినింగ్ టైంలోనే ఇలా ఉన్నారంటే ఇంక మార్నింగ్ టైం 11 ఆ టైంకి వెళ్తే అస్సలు ఉండదు అనమాట. మనకి తీసుకునే గ్యాప్ కూడా ఉండదు, గబగబా తీసుకొని వచ్చేయడమే అనమాట. లోపలికైతే ఎలో చేయరు అనమాట. అంటే తోటలోకి వెళ్ళి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవడానికి ఎలో చేయరు. ఇంకేదున్నా ఇలా బయట నుంచి చూసేసుకోవడమే అనమాట. ఎందుకంటే మళ్ళీ మామిడికాయలు అయితే చెట్టు నిండా ఉన్నాయన్నమాట. ఈసారి ఇదే కదా స్టార్టింగ్, అందుకని చెట్టు నిండా ఉన్నాయి. యాడ తెంపుతారో అని పాపం వాళ్ళ భయం అనమాట. ఇంక ఇక్కడైతే మామిడికాయలు తీసుకొని స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే మళ్ళీ వాన ఇవన్నీ పడుతున్నాయి కాబట్టి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసేసుకొని వెళ్ళిపోయాం అనమాట. మీరు ఈ గాజుల రామారం దగ్గర ఏరియాలో ఉంటే ఇది ఎప్పుడైనా విజిట్ చేశారా లేదా అనేది కమెంట్ చేసేసేయండి. ఆర్కే ఫార్మ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అను సంథింగ్ ఏదో ఉంటుందన్నమాట. ఓకే బాయ్. ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.